తెలంగాణలో త్వరలో పురపోరు మొదలు కానుంది. ఇందుకోసం ఎలక్షన్ కమిషన్ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చకచకా చేస్తుంది. ఫిబ్రవరి నెలాఖరు నుంచి వార్షిక పరీక్షలున్నందున ఆలోపే ఎన్నికలు ముగించాలన్న ఆలోచనలో ఉంది. సంక్రాంతి పండుగకు ముందే షెడ్యూల్ను విడుదల చేసి ఫిబ్రవరిలో ఒకే విడతలో పోలింగ్ దిశగా అడుగులు వేస్తుంది. ఈ నెల 10న ఓటర్ల తుది జాబితా విడుదల కానుంది. అనంతరం మరుసటి రోజే జనవరి 11న ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఆ తరువాత జనవరి 29న ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అనంతరం ఫిబ్రవరిలో పోలింగ్ నిర్వహించేందుకు ఈసీ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 25 నుంచి ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. ఆ తర్వాత 10th పరీక్షలున్నాయి. ఈ నేపథ్యంలో పరీక్షల ముందే ఎన్నికలు పూర్తి చేసేలా ప్రభుత్వం ఈసీ కసరత్తు చేస్తున్నాయి. ఈ నెల 11న షెడ్యూల్ ప్రకటించి 25న నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు సమాచారం. 25 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభించి వచ్చే నెల 25 లోపు ఎన్నికలు పూర్తి చేసేలా ఏర్పాట్లు చేస్తున్నాయి. రాష్ట్రంలో మొత్తం 117 మున్సిపాలిటీలు, 6 మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు పురపాలక పట్టణాభివృద్ధి శాఖ కమిషనర్ తెలిపారు. బ్యాలెట్ ద్వారానే ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎన్నికలు 85 కోట్లు విడుదల చేయాలని మున్సిపల్ శాఖ ప్రభుత్వానికి లేఖ రాసింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో 2996 వార్డులున్నాయి. 2011 లెక్కల ప్రకారం 57,41,111 జనాభా ఉన్నారు. అయితే బీసీ రిజర్వేషన్లు ఇంకా ఖరారు కాలేదు. మున్సిపల్ ఎన్నికలు పార్టీ గుర్తులపై జరగనున్నందున 42% రిజర్వేషన్లు కల్పించాల్సిందేనని ఇప్పటికే బీసీ సంఘాల జేఏసీ స్పష్టం చేసింది. తెలంగాణలో త్వరలో పురపోరు మొదలు కానుంది. ఇందుకోసం ఎలక్షన్ కమిషన్ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చకచకా చేస్తోంది. ఫిబ్రవరి నెలాఖరు నుంచి వార్షిక పరీక్షలున్నందున ఆలోపే ఎన్నికలు ముగించాలన్న ఆలోచనలో ఉంది. సంక్రాంతి పండుగకు ముందే షెడ్యూల్ను విడుదల చేసి ఫిబ్రవరిలో ఒకే తెలంగాణలో త్వరలో పురపోరు మొదలు కానుంది. ఇందుకోసం ఎలక్షన్ కమిషన్ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు కూడా చేస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామ్ నరేష్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రామ్ నరేష్. వైష్ణవి, త్వరలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకైతే రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే ఫిబ్రవరి 25 నుంచి ఇంటర్ పరీక్షలు, అదేవిధంగా ఆ తర్వాత మార్చి 14 నుంచి 10th పరీక్షలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆ పరీక్షల కన్నా ముందే పురపోరు నిర్వహించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఇందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. మనకు అందుతున్న ఒక విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ నెల 10వ తేదీన ఓటర్ల జాబితా, తుది జాబితా అయితే విడుదల చేసేందుకు ఎన్నికల సంఘం సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ఇటు 11వ తేదీన ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం, అంటే షెడ్యూల్ నోటిఫికేషన్ విడుదల చేసేందుకైతే సిద్ధమవుతున్న పరిస్థితి ఉంది. జనవరి 25వ తేదీన నోటిఫికేషన్ విడుదల, అంటే ఎన్నికలు నిర్వహించేందుకు నోటిఫికేషన్ విడుదల చేసి ఆ రోజు నామినేషన్లు తీసుకునేందుకైతే ఒక కసరత్తు అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. ఈరోజు ఎలక్షన్ కమిషన్, స్టేట్ ఎలక్షన్ కమిషన్ జిల్లా కలెక్టర్లతో ఒక రివ్యూ మీటింగ్, అంటే వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. అన్ని జిల్లా కలెక్టర్లకు సంబంధించి, అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీలు ఏవైతే ఉన్నా వాటిలో ఎన్నికలు నిర్వహించేందుకు ఇటు ఎన్నికల కమిషన్ ఒక వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తుంది. అన్ని జిల్లా కలెక్టర్లతో ఎన్నికల కమిషన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. మరి కాసేపట్లో దీనికి సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్ జిల్లా కలెక్టర్లతో అయితే వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు కూడా జరిగాయని చెప్పొచ్చు. ప్రధానంగా చూస్తుంటే ఇటు రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి ఒక కొలిక్కి రాకపోయినప్పటికీ కూడా ఏదైతే 50% లోపు రిజర్వేషన్ల ఖరారు చేస్తూ కూడా
ఈ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్టు తెలుస్తుంది. ఈ నెల 10వ తేదీన ఓటర్ల జాబితాకు సంబంధించిన తుది జాబితా విడుదల చేస్తారు. 11వ తేదీన దీనికి సంబంధించి అంటే నోటిఫికేషన్ అయితే ప్రిలిమినరీ నోటిఫికేషన్ విడుదల చేస్తారు. 25 నుంచి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసి ఆ రోజు నామినేషన్లు స్వీకరించే అవకాశం అయితే ఉంది. ఫిబ్రవరి 25 లోపు ఎన్నికలు పూర్తి చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. దీనికి సంబంధించి మున్సిపల్ శాఖ అధికారులు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి ఒక లేఖ కూడా రాశారు. ఎన్నికలు నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 117 మున్సిపాలిటీలు అదేవిధంగా 6 కార్పొరేషన్లు మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి. వీటిలో ఎన్నికలు నిర్వహించేందుకైతే సిద్ధమైనట్టు తెలుస్తుంది. మొత్తం ఏదైతే ఈ 117 మున్సిపాలిటీలు అదేవిధంగా 6 కార్పొరేషన్లో దాదాపు 2999 వార్డులు ఉన్నాయి. ఆ వార్డుల్లో మొత్తం 54,17,000 మంది 54,17,000 మంది ఓటర్లు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఈ నెల 10వ తేదీ వరకు తుది జాబితాలో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేలాగైతే రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. మొత్తంగా చూస్తే ఇప్పటికే పంచాయతీ ఎన్నికలు రాష్ట్ర ప్రభుత్వానికి అంటే అధికార పార్టీకి అనుకూలంగా రావడంతో మున్సిపల్ ఎన్నికలు కూడా నిర్వహించాలని చెప్పేసి భావిస్తుంది. అందుకు తగ్గట్టుగా ప్రణాళికలు అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీకి ఎక్కువ స్థానాలు వచ్చిన నేపథ్యంలో ఇదే జోరు కొనసాగిస్తే మున్సిపాలిటీలు కూడా కైవసం చేసుకోవచ్చు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అందుకు తగ్గట్టుగా మున్సిపల్ ఎన్నికలను 10th అండ్ ఇంటర్ పరీక్షలు జరిగేలోపు అంటే ఫిబ్రవరి 25 లోపే నిర్వహించాలని చెప్పి భావిస్తున్నారు. అందులో భాగంగానే ఈ నెల 10వ తేదీన ఓటర్ల జాబితాను విడుదల చేయాలి. అదేవిధంగా 11వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఆ తర్వాత 25వ తేదీన అంటే జనవరి 25వ తేదీన నామినేషన్లు స్వీకరించే అవకాశాలు అయితే ఉన్నాయి. ఆ తర్వాత నామినేషన్ల పరిశీలన ఈ కార్యక్రమంతో ఒక 2-3 రోజులు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ తర్వాత 29 నుంచి ఎన్నికలకు సంబంధించిన ప్రచార కార్యక్రమాలు నిర్వహించుకునే అవకాశాలు అయితే ఉన్నట్టు తెలుస్తుంది. ఆ తర్వాత ఫిబ్రవరి మొదటి వారం లేదా 2వ వారంలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. దీనికి తగ్గట్టుగానే ఇటు ఎన్నికల కమిషన్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా దానికి తగ్గట్టుగా కసరత్తు చేస్తుంది. జిల్లా కలెక్టర్లతో మరికొద్ది సేపట్లో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించేసి ఎన్నికలకు సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని చెప్పి సూచించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. వైష్ణవి. రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్.